దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా. మరి మనం ఈరోజు నేను అందరికీ తెలుసు, వదినమ్మ వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈరోజు మీ మధ్య ఉంటాం, అది దేవుని యొక్క కృప అయి ఉన్నది. దేవుని నామానికి స్తుతి చెల్లించుకుంటున్నాను. విశేషించి ఈ గ్రామ వాస్తవ్యుని నేను, కాకపోతే ఉద్యోగరీత్యా వెళ్ళి కందుకూరులో ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ వాడినే. కాబట్టి మన ప్రజలు రక్షణ పొంది దేవుల్లో బలపడుతూ ఉంటే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేను. కాబట్టి మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోకి వెళదాం. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు చూసినట్లయితే, ఉన్నత స్థలముల నుండి మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉండరు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. జీవజలముల ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు విసర్జించారంట. యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని విసర్జించారంట. ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇక మీదట పేరు వ్రాయబడిన వారుగా ఉండరు. కాబట్టి దేవుడు ఆయన యొక్క ఆ జీవజలములు, ఆ నది, ఆ జీవజలముల నది యుద్ధ మనము సేద తీరుతూ ఉన్నాం. జీవజలముల ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఆయన సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా జీవజలములు మనం పొందుకుంటూ ఆయన నుంచి వచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే కంటిన్యూషన్లో చూసినట్టయితే యెహోవా అంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవాకు ఎక్కడనున్నది దాని నెమ్మని అనుసున్నారు. మనము కొంతమంది లోకంలో దేవుని వాక్యం మనం చెప్తా ఉన్నా కూడా ఆ వాక్యాన్ని వినటానికి వాళ్ళు ముందుకు రారు. ఆ వాక్యము మనం మాట్లాడుతుంటే ఇది సత్యవాక్యం అయ్యా, ఈ వాక్యము ఇది మనల్ని బ్రతికిస్తుంది, సజీవింపజేస్తుందంటే వారు నమ్మటం లేదు. దేవుని వాక్యాన్ని విసర్జించుతూ ఉన్నారు. ఆ విసర్జించిన వాళ్ళ యొక్క పేర్లు జీవ గ్రంథంలో నుంచి ఎంత మాత్రం కూడా జీవ గ్రంథంలోనికి రావు. జీవ గ్రంథంలోనికి రానప్పుడు రేపు మనం అప్పుడు తీర్పులోకి వస్తాం. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ వాక్యమే మనము జీవజలములు. ఈ వాక్యం మన హృదయంలో ఉన్నదంటే మన హృదయం ఏ విధంగా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా ఊరేటువంటి నీరు ఊరేటువంటి బొగ్గలాగా ఉంటుంది. అదే 17 అధ్యాయం 7, 8 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 17, 7, 8 వచనాల్లో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములను చింతనొందదు, కాపు మానదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వర్షము లేకపోయినా కూడా
దానికి వెట్ట తగలదంట. నీటి వారన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా అభివృద్ధి చెంది ఫలించి ఫలాలిచ్చుద్దో, దేవుని యందు ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఫలభరితంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటాం, వాక్యోపదేశకులుగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో నింపబడతాము. ఒకవేళ కొన్ని సంవత్సరాలు వర్షం లేకపోయినా కూడా ఆకులు వాడవు, కాయలు మాత్రం ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, జీవజలము అయినటువంటి ఈ దేవుని వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి, ఈ హృదయంలో ఎప్పుడు కూడా నీటి బొగ్గలాగా ఉంటుంది కాబట్టి మనకు వెట్ట తగలదు. ఫలాలు ఫలిస్తామంటే మనం ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం. అంటే ఆత్మీయంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన కుటుంబం, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫలభరితంగా ఉంటుంది మన జీవితం. ఆకైతే చెట్టు అయితే ఏ విధంగా నీటి వారన కాలవారన నాటినటువంటి చెట్టు అది ఎప్పటికి కూడా ఎండిపోదు. ఎందుకంటే నీళ్లు ఎప్పుడు ఆ కాలంలో కూడా పోతాయి కాబట్టి ఆ చెట్టు పచ్చంగా ఉంటుంది. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభువుని కానీ మనం హృదయంలో తీసుకున్నట్లయితే ఆ అనుభవం మనకు తెలుసుద్ది. మనం దాని గురించి మనం పొందుకున్నటువంటి మేలును బట్టి మనం ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పేసి దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, అమ్మ, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీరు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవజలముల ఊట అయినటువంటి నన్ను విడిచిపెట్టి తాత్కాలికమైనటువంటి విగ్రహారాధనలు ఇవన్నీ కూడా నీళ్లు నిలవని తొట్లు లాంటి, పగిలిపోయే తొట్లు లాంటి. తొట్లు ఏం చేస్తాయి? ఎండ కాసిందంటే పగిలిపోతాయి, బద్దలుగా పగిలిపోతాయి, నీళ్లు నిలవు దాంట్లో. కాబట్టి జనులు ఏ రీతిగా ఉన్నారంటే, ఎక్కడ ఏదో జరుగుతుందంటే పరుగెత్తుతూ ఉన్నారు అక్కడికి. అక్కడ ఏమీ లేదు. కొంతకాలం అక్కడికి పరుగెత్తారు, కొంతకాలం ఇంకొకసాటకు పరిగెత్తారు, కొంతకాలం ఒకసారి పరిగెత్తారు. ఆ తర్వాత మరణానికి అప్పగించబడుతున్నారు. కానీ జీవజలముల ఊటైనటువంటి క్రీస్తు ప్రభువుని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. మనమే కాదు, ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీల కొరకు వచ్చాడు. ఇశ్రాయేలీల కొరకు వస్తే ఇశ్రాయేలీలు ఏమన్నారంటే, ఇశ్రాయేలీలు ఆయన్ని సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించారు. ఆయన యూదుల కొరకు వచ్చాడు, యూదుల రక్షకుడుగా వచ్చాడు. అప్పుడు పొంతి పిలాతు ఏమన్నాడంటే, మరి నీళ్లు తీసుకుని వచ్చి ఈ యొక్క నీతిమంతుని యొక్క రక్తాపరాధము నా మీదను నా బిడ్డల మీదను ఉండకుండా పోవునుగా కానీ తమ చేతులు కడుక్కుంటాడు. పొంతి పిలాతు అయినటువంటి న్యాయాధిపతి. అప్పుడు యూదులు ఏమన్నారు? మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. మా పిల్లల మీద ఉండును కాక అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వచ్చి, అమ్మ, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమంటాడు. ఇది ఏమిటి అని మనకు అర్థం కాకపోవచ్చు అప్పుడు. ఆ తర్వాత అదే 78 ఆయన చనిపోయిన తర్వాత ఆయన 38 సంవత్సరాల్లో చనిపోతాడు, 33 సంవత్సరాలు చనిపోతాడు. క్రీస్తు యొక్క 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తినైన టైటస్ వచ్చేసి యెరూషలేములో ఉన్న యూదులందరినీ, పసిపిల్లల కాడ నుంచి అందరిని కూడా 6 లక్షల మందిని ఓసుకోతకు వస్తాడు. ఓసుకోతకు వచ్చినప్పుడు ఆ వాక్యం ఇక్కడ నెరవేరింది. నా గురించి ఏడవబాకండి, మీ గురించి మీ పిల్లల కొరకు రాబోయే దాని గురించి ఏడవమన్నాడు. అప్పుడు యూదులు అక్కడి నుంచి చెదరగొట్టబడిపోయి భయపడిపోయి మోకాళ్ళలో రక్తపాతంలో తప్పించుకున్న వాళ్ళు ఇతర దేశాలకు పారిపోయారు. ఇప్పుడు 200 దేశాల్లో ఉండరు వాళ్ళు. యూదులు చెదిరిపోయారు, వాళ్ళ దేశం వదిలిపెట్టారు, వాళ్ళ నేల వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
ఎందుకు జరుగుతుంది ఇది? దేవుని మాటను మనం వినకుండా విసర్జించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువల్ల మనం శాపాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మన హృదయపూర్వకంగా ధ్యానించాలి. కీర్తనలో ఒకటో కీర్తనలో కూడా ఉంటుంది, 2-3 వచనాల్లో. చదువు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంటే మనం ఆ విధంగా ఉంటాము. నీటి కాలువలు నాటబడినటువంటి మొక్క ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. జీవజలముల ఊట అయినటువంటి క్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నట్టయితే మన హృదయం దీవెన ఆశీర్వాదాలతో నింపబడుద్ది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 66:12 కూడా ఒక మాట ఉంది, చదివినట్లయితే. యెషయా 66:12. మీరు మోకాళ్ళ మీద ఆడించబడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఆమె అంటే ఎవరంటే సంఘము. సంఘం అనే దేవుడు ఎత్తబడే సంఘమని స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటానంటే, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జలముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు సంకన ఎత్తుకొనబడిదరు, మీ మోకాళ్ళ మీద ఆడింపబడు. దేవుని సంకన ఎత్తుకొని మనల్ని ఆడిస్తాడంట. మనము ఆయన మోకాళ్ళ మీద కూర్చుని బట్టి మనల్ని ఊపుతాడండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలీలు 35 సంవత్సరాలు నడిచినా కూడా ఆ ఎడారుల్లో వాళ్ళ చెప్పు వారు తెగలేదంట, వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట. అది దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే వాళ్ళు సంకనెత్తుకొని నడిచాడు దేవుడు, వాళ్ళని సంకనెత్తుకొని నడిచాడు. అటువంటి వాళ్ళు దేవుణ్ణి విసర్జించి ఎంతో దీనికి గురి అయిపోయారు. కాబట్టి మనము, దేవుడు ఒక మాట అంటున్నాడు, 65 ఇక్కడనే ఉంటుంది చూడండి. 65 అధ్యాయం 1, 2, 3 ఉంటుంది. నన్ను వెదకని నా యొద్ద విచారణ చేయు వారికి నా దర్శనమాకు రానిచ్చితిని. నన్ను వెదకు వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. 65వ వచనం 1, 2 వచనాల్లో. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడలను ప్రజల వైపు దినమెంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట విననటువంటి మన కొరకు ఆయన ఎప్పుడు చేతులు చాయపడుడంట. నా బిడ్డలు ఎప్పుడు నా చేతిలోకి వస్తారా, నా చేతిలో వరకు ఆ యొక్క దేవుని యొక్క రక్షణలో మనల్ని నడిపించడానికి దినమెల్లా ఆయన చేతిలో మన కొరకు చాపి ఉన్నాడంట. మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి దూరంగా ఉంటున్నాం, దేవునికి దూరంగా ఉంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దూరంగా మనల్ని ఉండటానికి సాతానుడే మనకు పక్కనే ఉంటాడు. వాడు పక్కనే ఉంటాడు మనల్ని. దేవుని వాక్యం విన్నయుడు వాడు, దేవుని వాక్యాన్ని విన్నయుడు వాడు దేవుని వాక్యం వింటే మనం ఎక్కడ బాగుపడతామని వాడు దేవుని దగ్గరికి మనల్ని రానియడు, మనల్ని దూరంగానే పెడతాడు. కాబట్టి మనము సాతానుని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు సెలవిస్తున్నది,
ఈ వాక్యమే మనకి శరీరధారి అయ్యి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రభువు. దేవుని వాక్యము శరీరధారి అయి ఇచ్చాడు. యోహాను సువార్త 1:14 మాట ఉంటుంది, చదువయ్యా. 1:14 ఆ వాక్యమే ఆది యందు ఏ వాక్యం ఉందో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు మన మధ్య నివసించాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన తండ్రి కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి మనల్ని పాపాన్ని నుంచి విమోచించాడు. ఈరోజు రక్షింపబడిన మనకి ఈ యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయం చివరిలో ఉంటుందమ్మా, చివరికి పండి. 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినట్లయితే, మరియు స్మటికమ వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవ వృక్షములుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకు వినియోగించుచు ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దాని మధ్య ఉండును. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క జీవజలముల బొగ్గ యొద్దకి నిన్ను నన్ను తీసుకువెళ్ళటానికి క్రీస్తు ప్రభు తన కుమారుణ్ణి, ఆ యొక్క గొర్రెపిల్లనైనటువంటి క్రీస్తు ప్రభువుని మన కొరకు ఆయన బలిగా అర్పించడం జరిగింది. ఆ జీవజలముల బొగ్గ వద్ద మనము అంటే ఫలిస్తుంది, ఇది నిత్యము ఫలిస్తుంది. 12 నెలలు ఫలించే చెట్టు ఏ చెట్టు ఉండదు. ఏదో ఒక సీజన్లో మాత్రం కాయలు కాస్తుంది. అది మామిడి చెట్టు ఇప్పుడు మేలోనూ మార్చి ఏప్రిల్ మేలో ఉంటుంది. 3 నెలలు కాసు, తర్వాత ఎండిపోతుంది, తర్వాత ఆగిపోతుంది. అట్లాగనే ఏ చెట్టు కూడా 12 నెలలు కాయదు. ఈ చెట్టు మాత్రమే ఆయన దగ్గర ఉండ మనము నిత్యము ఫలిస్తాము. ప్రతిరోజు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఆ జీవజలముల ఊట దగ్గరికి నువ్వు నేను రావాలని ప్రియ ప్రభు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఆయన రక్తం వల్లనే మనం ఈరోజు దేవునికి సమీపంగా రావడానికి అవకాశం వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగనే మనం చూసినట్లయితే ఇవే మాటలు 700 సంవత్సరాల క్రితము ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు చెప్పించాడు. చూడండి, మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. చదువయ్యా. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖం, యెరూషలేము మందిరము ఇట్లానే ఉంటుంది. తూర్పున గుమ్మం ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట యెరూషలేము మందిరం. అయితే యెహెజ్కేలుని ఆ యొక్క దేవుని దూత ఆ మందిరం యొద్దకు తీసుకువచ్చాడంట. చదువు. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. గడప క్రింద నుండి పారుతుందంట ఊట. అర్థం చేసుకోండి, ఈ మందిరం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది. యెరూషలేము చాలా ఎత్తుగా ఉంటుంది, కొండ మీద ఉంటుంది యెరూషలేము. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన మనం చూసాం కదా, యెరూషలేము చాలా ఎత్తుగా ఉంటుంది.
ఆ మందిరం గడప కింద నీళ్లు ఉబ్బుకుతా ఉన్నాయంట. ఆ నీళ్ళే జీవజలపు ఊట. అది దేవుని మందిరం నుంచి అవి పారుతూ ఉన్నాయి. 2వ వచనం చూసినట్టయితే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిగా బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చను. నేను అచ్చట చూడగా గుమ్మపు కుడి ప్రక్కను నూళ్ళు ఉపికి పారుచుండెను. అయితే ఇక్కడ దాకా మనం చూసినట్లయితే ఆ జీవజలపు ఊట అది కొండల్లో పారుతుంది, కొండల్లో నుంచి వస్తుంది. అది చాలా పెద్ద నది అయ్యి పారుతూ ఉంది. ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇంటి దగ్గర చదువుకోండి. నేను క్లుప్తంగా దీని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. తర్వాత 8, 9 వచనాలు చదువయ్యా. అప్పుడు ఆయన నాతో ఇట్లనేను, ఈ నీళ్లు ఉప్పికి తూర్పుకోననున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి సముద్రములో పడును. ఈ అరాబా అనే సముద్రం సముద్రం ఇది మృత సముద్రం. ఉప్పు నీళ్ళు అయ్యి, మంచినీళ్ళు కాదు. అవన్నీ ఉప్పు నీళ్లు, మనుషులకు తాగాయి కాదు. అయితే ఆ నీళ్ల ప్రభావం ఏమైందో చూడండి. పారు ఈ నది అప్పుడు సముద్రపు నీళ్లు. అది దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవ్వటానికి అవకాశం ఉందా? ఉండదు. ఎన్ని నదులపై కలుస్తున్నాయి సముద్రంలో? కృష్ణా నది, గోదావరి, గంగా, యమున, బోల్డ్ అనే నదులు పోయి ఆ సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో నీళ్ళు ఏమైనా మారుతున్నాయా? కానీ ఈ నీళ్లు కలిసినందువల్ల సముద్రపు నీళ్లు మంచినీళ్ళని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తంతో మనం కడగబడినట్లయితే మనం పరిశుద్ధపరచబడతాం, స్వస్థత పొందుతాం. మనకున్న సమస్త వ్యాధుల నుంచి దేవుడు మనల్ని, యేసు రక్తం సమస్త వ్యాధుల నుంచి కూడా మనల్ని విమోచిస్తాడు. ఆయన కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఈ నీళ్లు జీవజలపు ఊట. ఆ ఊట ఆ దేవుని వద్ద నుంచి వచ్చాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం కూడా చూసినట్లయితే, నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి వాకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుస్తున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడతాయి. ఇప్పుడు ఇందాక మనం చదివాం. ఎక్కడ చదివాం? ఇది 22వ అధ్యాయంలో చదివాం, ప్రకటన గ్రంథంలో. అదే వచనాన్ని ఇక్కడ ముందుగానే వ్రాయబడింది అన్నమాట. ఏం జరగబోతుందో కూడా వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే మన యొక్క హృదయాలకి సేద తీర్చగలడు, మన హృదయాల్ని దేవుని చదువులో నడిపించగలడు. అదే మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను రాసిన సువార్త, నేను ముగిస్తాను త్వరగా, ఎవరేం బాధపడద్దు. యోహాను సువార్త యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 7వ అధ్యాయము 37, 38, 39 చదివా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. మా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పునట్లు వాడి కనుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పుచున్నాడు. యేసు ఇంకను మహిమపరచలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవజలపుల ఓటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నాడంటే మన హృదయము ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనం దీవించబడతాం. జీవజలముల ఊటంటే పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ మన హృదయంలోకి రావాలని మనం అపేక్షించాలి. ఆత్మ మనలో ఉంటుంది. ఆత్మ మనలో దుఃఖించకుండా అనుదినము మనము దేవుని సన్నిధిలో దేవుని మనం ప్రార్థిస్తూ దేవుని వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటే ఆ యొక్క జీవజలపుల ఊటైనటువంటి క్రీస్తు దగ్గరికి మనం రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తాడు, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10, 13, 14 వచనాలు చూసినట్లయితే యోహాను సువార్త సమరయ స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ మాటలు చెప్తాడు. 4వ అధ్యాయము 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నన్ను అడుగుచున్నావు చున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు మంచి ఎండవేళ మరి ఆ సమరయ స్త్రీ ఆ యొక్క బావి వద్దకి వస్తాడన్నమాట. ఆ బావి వద్దకు వచ్చినప్పుడు యోదయలో దేశనందు ఆయన ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు సమరయ స్త్రీ నీళ్ళకు వచ్చుద్ది. ఆమె, అయ్యా నాకు నీళ్లు ఇవ్వమని అడుగుతాడు క్రీస్తు ప్రభు. అడిగినప్పుడు ఆమె అంటది, నువ్వు యూదుడు అయ్యా, నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడు అంటే మంచి ఉన్నతమైన స్థితి కలిగినోడివి, సమరయ స్త్రీలు అంటే సంకర జాతి వర్ణానికి చెందిన దాన్ని, నన్ను నువ్వు నీళ్ళు ఎట్ట అడుగుతున్నావు అయ్యి అంటే, నువ్వు కానీ ఆయన ఎవరో కానీ తెలుసుకుంటే నువ్వు ఆయన్నే అడుగుతావు, నాకు నీళ్ళు ఇవ్వమని అంటాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఆయన ఏమంటాడు అప్పుడు నీకు, అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. అది నువ్వు నేనెవరో తెలుసుకుంటే నువ్వు నన్నే అడుగుతావు, నన్నే ఇయ్యయ్యా, నీ దాహం ఇయ్యయ్యా నాకు అని అడుగుతావు. తర్వాత మనం చూసినట్లయితే 13వ వచనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనను, నేను నీళ్ళిచ్చు నీళ్లు త్రాగువాడెవడను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నువ్వు ఈ బావి నీళ్లు నువ్వు రోజు తాగినా కూడా మరలా దప్పికవుతాయి. నేనిచ్చే నీళ్లు కానీ నువ్వు తాగినట్లయితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు, నువ్వు దప్పికొనవు, అవి నీలో ఊరేటటువంటి నీటి బొగ్గగా ఉండును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు మనం చూసినట్లయితే 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవయ్యా. నేనిచ్చు నీళ్లు త్రాగవాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. నేనిచ్చే నీళ్లు ఇక ఎన్నటికీ నీవు దప్పికొనవు, నీలో ఊరేటువంటి నీటి బుగ్గగా ఉంటాయి, నువ్వెన్నటికీ దప్పికొనవు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె ఈయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి ఆ ఊరంతా వెళ్ళి ఆమె ప్రచారం చేసి ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగనే మనం ఇంకొక వచనం చూసి నేను ముగిస్తాను. ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు చదివినట్టయితే, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను. మనకి స్తోత్రం, హల్లెలూయా. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైనటువంటి వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును,
వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడు వాని కన్నీటి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రాలు చదువుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, స్తుతి గానాలు చేస్తున్నారు పరలోక రాజ్యంలో. అప్పుడు యోహాన్ని ఆ యొక్క దేవుని యొక్క ఆ దూత తీసుకువెళ్ళి, వీళ్ళు ఎవరయ్యా అంటే, నాకు తెలియదయ్యా, నాకు ఏం తెలుసు, నువ్వే చెప్పయ్యా ఎవరంటే, వీళ్ళు మహాశ్రమల్లో నుంచి వచ్చారు. ఈ భూలోకములో మహాశ్రమలు పడి దేవుని కొరకు హతసాక్షులై తమ ప్రాణాలను కోల్పోయిన వారు. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల యొక్క రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తములో తమ బట్టలను ఉతుక్కొని తెలుపు చేసుకుని వచ్చారయ్యా. ఆ తెల్లటి వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపాన్ని నుంచి నన్ను విడిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ రక్తంలో కడుక్కొని వచ్చారయ్యా. వాళ్ళకి ఇక్కడ ఏ ఆకలి అయినను, ఏ దప్పికైనను ఉండదు, ఏ ఎండైనో ఏ వడగాలి అయినా వారికి తగలదు. ఎందుకంటే సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే వాళ్ళని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. ఆయనే తన గుడారమును వారి మీద కప్పును. ఇక ఎన్నటికీ ఏ వడగాలి అయినను, ఏ ఎండైనను, ఏ రోగమైనను, ఏ వ్యాధి అయినను వారికి సమీపించకుండా ఉంటుంది. అటువంటి ఆ దేవాతి దేవుడు, నువ్వు నేను ఆయన సన్నిధిలో, ఆయన రక్తంలో కడగబడిన మనము విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, విశ్వాసంగా దేవుని కొరకు మన యొక్క ఆ జీవజలముల ఓటైనటువంటి ఆ బుగ్గల యొద్దకు నువ్వు నన్ను నడిపించేటువంటి దేవుడు ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే నా దగ్గరకు వచ్చి చివరిలో ఒక మాట చదువుతాం. ఆయన అంటున్నాడు కదా, ఇందాక మనం చూసాము, దినమెల్లా నా చేతులు వారి కొరకు నేను సాచి ఉన్నాను. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారిని ఆయన ఆహ్వానించి ఆయన బిడ్డలనుగా చేసుకోవటానికి, ఆయన్ని ఎత్తుకొని సంకలో పెట్టుకొని నడవటానికి, తన మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ఆడించటానికి ఆయన నన్ను మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే వచనం చూసినట్లు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. చూడు చిన్న. ఇదిగో నేను తలుపు నద్ద నుంచి తట్టుతున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేతో అతను కూడా భోజనము చేయుదుము అంటున్నాడు దేవుడు. మన హృదయం అనే తలుపు నద్దుంచి ఆయన తడుతూ ఉన్నాడు. మన హృదయము కఠినమైనటువంటి పాషాణపు హృదయంగా మారిపోతుంది కొంతమందికి. మన హృదయాన్ని తెరిచి క్రీస్తు ప్రభువును కన్నా మనలోకి ఆహ్వానించినట్లయితే మన హృదయం ఎట్లుంటుందట, జీవజలపుల బుగ్గ యొద్దకు మనం నడపబడతాం. ఎప్పుడు నిత్యము జీవాతి దేవుడైనటువంటి ఆయన మన హృదయంలో ఉండి మనల్ని ఫలభరితంగా చేస్తూ నిత్యము ఆశీర్వాదకరంగా నువ్వు నేను ఉండాలని ప్రియ ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా మనము మన హృదయాన్ని విప్పి మన హృదయాన్ని దేవుని వైపు మన్మించి, ప్రియ ప్రభు నయ్యా, నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి తొలగించి మీ పరిశుద్ధ రక్తులు నన్ను కడగండి, పవిత్రపరచండి, నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించమని కానీ మనం అడిగినట్లయితే ఈ క్షణంలో దేవుడు మిమ్మల్ని దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయాలని కఠినపరుచుకోకుండా మెత్తని హృదయాన్ని దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, మీ రాతి హృదయాన్ని తీసివేసి మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. కఠినమైనటువంటి మన మనస్సుని దేవుని సన్నిధిలో మెత్తన చేసుకుని దేవుని నుంచి వచ్చేటి అటు దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను. ఈ మాటలను మీరు విని ఆ మాటల్లో ఉండవటం సత్యాలను గ్రహించి
ఆ దేవుని నిత్యత్వంలో ఉండాలని, ఆయన నుంచి వచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ, ఇంతవరకు మీరు విన్నందుకు మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన దైవజనుడికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా దేవుని మాటలను మనకు వినిపించినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మోకరించినట్లయితే ఒక ప్రార్థన చేసుకుందాం. తదుపరి మన బల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.